మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడదు. ఒసే పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా సరే ఇప్పుడు మనకు కనబడే దృశ్యం ఒకటి అలెక్య చిట్టి పికిల్స్. అవును, నిజంగానే వీళ్ళు నోరు జారారేమో, కాకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో నోరు జారాల్సి వచ్చింది. అలెక్య చిట్టి పికిల్స్ రీసెంట్ గా లీక్ అయినా వాళ్ళ ఆడియో గురించి అయితే మన అందరికి తెలిసిందే. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో. అందులో ఆమె చాలా బ్యాడ్ వర్డ్స్ వాడింది, నేను కూడా అంగీకరిస్తున్నాను. బట్ ఆమె ఏ పొజిషన్లో అలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడింది అనే విషయం కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైనా కాయిన్కి వన్ సైడ్ చూడకూడదు, టూ సైడ్స్ చూడాలి. తను ఎలాంటి సమయంలో అలాంటి పదాలు వాడాల్సి వచ్చిందో, బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. వాళ్ళు లాస్ట్ 2 years నుంచి ఎన్ని అబ్యూసివ్ వర్డ్స్ వినుంటే వాళ్ళు ఇలా స్పందించి ఉంటారు. అలాగే ఈ యొక్క ఆడియో లీక్ గానే దానికి స్పందిస్తూ ఈ యొక్క సుమి టాక్స్ వాళ్ళైతే సపరేట్ గా వీడియో తీసి పెట్టడం జరిగింది. ముగ్గురు ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది. తనను ఇన్వాల్వ్ చేయకూడదని, ఎందుకంటే ఇప్పుడు చేసింది ఒక వ్యక్తి అయితే ఫ్యామిలీ మొత్తాన్ని దూషించడం అయితే కూడా తప్పు మనది. సో సుమి టాక్స్ వారైతే అలా చెప్పారు, నిజమే కదా అన్నది ఒక వ్యక్తి అయితే ఫ్యామిలీ మొత్తాన్ని అనడం అయితే రాంగ్. మరియు ఆమె ఒక చెల్లెలు రమ్య అయితే ఇలా సపరేట్గా వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్ ఒకరికి మెసేజ్ చేయబోయి ఇంకొకరికి చేశానని చెప్పి, ఎందుకంటే వాళ్ళ ఒక బిజినెస్లో ఈ అమ్మాయి నెంబర్ దొరికిందంటేనే ఈ సమాజంలో అబ్బాయిలు ఎలా ఉంటారో మనకు తెలుసు, ఎంతగా బ్యాడ్ వర్డ్స్ వాడతారో, ఎంతగా గర్ల్స్ని అబ్యూస్ చేస్తారని. సో వాళ్ళకి చాలా అబ్యూస్ మెసేజెస్ వచ్చాయేమో. సో వాళ్ళకి వీళ్ళకి మెసేజ్ చేయబోయి ఇతనికి రిప్లై ఇచ్చిందని మాత్రం ఈ రమ్య చెప్పడం జరిగింది. అందులో నిజాలు మనకైతే తెలియదు. కాకపోతే ఈ గ్యాప్లోనే ఇంకొక ఆడియో లీక్ కావడంతో ఆమె మీద కోపం రెట్టింపు అయిపోయింది. ఒసే పిచ్చిమోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. కస్టమర్ ఈజ్ గాడ్ అనే విషయాన్ని ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ తన మైండ్లో ఉంచుకోవాల్సిందే. ఈ విషయం ఈ యొక్క అలెక్య చిట్టి పికిల్స్ వారికి తెలీదా? ఈ విషయం తెలియకుండానే ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళ బిజినెస్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారా? మరి ఎందుకు ఆమె నోరు జారాల్సి వచ్చింది? మనం ఎప్పుడైనా సరే కాయిన్కి 2 వైప్స్ ఆలోచించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఏమి అలెక్య చిట్టి పికిల్స్ వారికి సపోర్ట్గా మాట్లాడట్లేదు, బట్ ఇక్కడ రియాలిటీని అయితే మీరు గమనించాలి. ఇప్పుడు 3 ఆడవాళ్ళు ఇలాంటి ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. మనకి సమాజం గురించి తెలిసిందే, ఉన్నది ఒకటైతే దాన్ని 1000 పాళ్ళు చేసి చెప్తారు కదా. అలాంటిది 3 ఆడవాళ్ళని ఎంతమంది అబ్యూస్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆడవాళ్ళ నెంబర్ దొరికితేనే నానా విధాలుగా టార్చర్ చేస్తారు అందరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇవ్వగానే వాళ్ళకి తెలుసు కదా అమ్మాయి చాట్ చేస్తుందని, ఎంత అబ్యూసివ్ వర్డ్స్, ఎంత హేళన చేస్తూ ఎంత రకాలుగా మాటలు వదులుంటారు. వాళ్ళు ఎన్ని మెసేజెస్ ఈ లాస్ట్ 2 yearsలో చూసుంటారు. వాళ్ళకి చూసి ఓపిక నశించి మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ ఎలాంటి వాళ్ళకు ఎలా రిప్లై ఇవ్వాలని, అలాంటి మెసేజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలని. సో మా తల్లిదండ్రులని, పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము మా అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది. వాళ్ళకి అలా అబ్యూసివ్ మెసేజ్ చేసిన వాళ్ళకి తిరిగి అలాగే అబ్యూసివ్గా మెసేజెస్ రిప్లైస్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఒక చెల్ల రమ్య కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అమ్మాయిలు ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో బిజినెస్ రన్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అన్నిటికీ ఎదురెళ్ళాలి ఇలాంటి అబ్యూసివ్ వర్డ్స్ కానీ, ఇలాంటి ఒక సమాధానం కానీ.
బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్నీ దాటుకొనే వచ్చాము. కాబట్టి నేను వాళ్ళని అసలు తప్పు పట్టట్లేదు. కాకపోతే తను చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు రమ్య కూడా మనకు వీడియో తీసేది చెప్పింది, అది వేరే వాళ్ళకి మెసేజ్ చేయగా వీళ్ళకి అయిపోయిందని. కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందనే విషయాన్ని గమనించి వెంటనే వెళ్ళి సారీ చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు రమ్య స్టోరీ అల్లుతుందేమో, మనసులో అనగా తప్పులు చేస్తాము, ఇట్స్ ఫైన్. ఇప్పుడు తను తప్పు చేసింది, దానికి తను సారీ చెప్పాలి, చెప్తుంది, టైం తీసుకుంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు ఇరుక్కుంది చిన్న దాంట్లో కాదు కదా. ఇప్పుడు మనందరికీ తను జవాబు చెప్పాలంటే కొంచెం ప్రిపేర్ అయ్యేత రావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ సుమి టాక్స్ కానీ ఒక రమ్య కానీ సపరేట్గా వీడియో తీసేత పెట్టారు కదా, కొంచెం టైం తీసుకోండి. ఆ లెక్క కూడా చెప్తుంది. ఇప్పుడు తన తప్పనట్లేదు, బట్ ఇట్స్ మిస్టేక్, ఓకే, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. తను తప్పు చేసింది, తను మనకి ఎలాగో అప్లై చేస్తుంది, అంతేగాని తను ఎన్ని రోజులు బిల్డ్ చేసుకున్న తన బిజినెస్ని మనం అయితే డెమాలిష్ చేయకూడదు. వాళ్ళైతే చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. చాలామంది లేడీస్ ఇప్పుడు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళే స్వయంగా బిజినెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని మనమైతే ఆపకూడదండి. వాళ్ళు తప్పు చేస్తారో నేను కూడా ఒప్పుకుంటాను. కాకపోతే ఇంతగానో జరిగింది కనుక వాళ్ళ ఒక బిహేవియర్ని వాళ్ళు మార్చుకొని ఇప్పటి నుంచి ఇలా సక్రమంగా ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు చివరిగా ఈ అలక్య చిట్టు పికిల్స్ వారికి నేను చెప్పేది ఏంటి అంటే, మీ యొక్క సోషల్ మీడియాని యాక్టివేట్ చేసి మీ యొక్క కస్టమర్స్కి మీ తరపున సారీ చెప్పండి. మన వాళ్ళు మంచి వాళ్ళే, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీ యొక్క సారీని అయితే మేము తీసుకుంటాం. కాకపోతే కొంచెం ప్రైస్ గురించి కూడా మీరు ఆలోచించండి. కొంచెం తక్కువ చేయడం అనేది బెటర్ అండి. అంటారు హై క్వాలిటీ అని, కాకపోతే ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, క్వాలిటీ అనేది ఉంటుంది, డెలివరీ ఛార్జెస్, బట్ కాకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసే విధంగా మీ యొక్క అలక్య చిట్టు పికిల్స్ వారి ప్రైస్ పెడితే బాగుంటుందని నా తరఫున చిన్న రిక్వెస్ట్ అండి. గైస్, ఇక అలక్య చిట్టు పికిల్స్ని ట్రాల్ చేయడం ఆపేద్దాం. తనకు ఆల్రెడీ పడాల్సిన శిక్ష పడింది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి తనని అస్సలు వదలకుండా ట్రాల్స్ మీద ట్రాల్ చేస్తూనే ఉన్నాం కదా. వాళ్ళకి కూడా మనం ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.